ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ను జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చారో వాటిని ప్రభుత్వ పరంగానే ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలా. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పుతూ వైద్య విద్యను అదేవిధంగా వైద్యాన్ని అమ్మేసే విధంగా సొమ్ము చేసుకునే విధంగా మీరు తీసుకునే నిర్ణయాన్ని, దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా కోట్ల మంది ముందుకొచ్చి సంతకాలు పెట్టి ఈరోజు ఒక ఉద్యమంలాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర అప్పులు ఎన్నో తెలుసా? 2,50,000 కోట్లకు పైన అప్పులు చేసినారు. ఒక్క పథకం కూడా అయినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. రైతులు చాలా కష్టాల్లో ఉంటే ఆదుకున్నటువంటి పరిస్థితి కనపడట్లేదు. కేవలం ఇన్ని కోట్లు అప్పు చేసినారు, ఒక్క పథకం ఇలా 1.5 సంవత్సరంలో 2,50,000 కోట్లు అప్పు చేసి ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఏం చేసినారు ఆ డబ్బులన్నీ? కేవలం 5 ఏళ్లలో 3,40,000 కోట్లు అప్పులు చేసి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసి ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చి రైతులను జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు. అప్పులు చేస్తూ ఉన్నారు, లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని కాలేజీలు అమ్మేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు, భూములు కట్టబెట్టి కంపెనీలకు ఇచ్చి వాటిని సొమ్ము చేసుకుంటున్నారు. ఈరోజు కూటమి నాయకులు కూడా చూస్తే ఇక్కడ అవినీతి గురించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. చిత్రావతి నమ్మి ₹1,00,00,000 అమ్మేసినాడు. పెన్నా నది ఒక అన్నకి ఇచ్చేసినాడు. ఫ్లైయాస్ ఒకటి తీసుకున్నారు. ఎవరిని వ్యాపారం చేయనిచ్చేది లేదు. దోపిడీ తప్ప వాళ్ళకు ప్రజల గురించి పట్టించుకునే పాపాన పోలే. ఈరోజు ఆదినాయుడు వచ్చి ఏదేదో చెప్తాడు, ఏదో జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసినాడని. నీవు నీ కుటుంబం దోపిడీ ఏరు కూడా అమ్మేస్తున్నారు ₹1,00,00,000. రైతులు ఇబ్బంది పడుతున్నారు పల్లెల్లో. అయ్యా మా పొలాలకు బోర్లు దెబ్బతింటాయి, ఇష్టానుసారంగా ఇసుకంతా తరలిస్తున్నారని చెప్పి ఫ్లైయాస్ వ్యాపారం చేసుకునేవాడిని ఒక్కరిని బతకనియట్లేదు. మొత్తం అంతా కూడా ట్రాన్స్పోర్టర్లను, గిన్స్పోర్టర్లను అందరినీ ఇబ్బంది పెట్టి సొమ్ము చేసుకునేది మీరు. ఈ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా మీ కమిషన్ కడితే తప్ప పని జరగట్లే. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని విమర్శిస్తారు. కాబట్టి ఈరోజు నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది. ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయినారు. ఇది మోసం ప్రభుత్వము, నమ్మించి ప్రజలను మోసం చేసిందని చెప్పి ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఎంత కోపం వచ్చినా మనం మోసపోయినాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పుడే చెప్పినాడు, కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది జనాలను, ఈ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మోసపోవద్దని చెప్పి నేను నా మేనిఫెస్టోలో చేయగలిగిందే చెప్తాను అని చెప్పి ఎంత చెప్పినా కూడా వాళ్ళ కూటమి నాయకులు కానీ వాళ్ళ మీడియా కానీ మాటలకు కొంతమందే. అయినా కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది. 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నీ కలిసి కట్టకట్టుకొని వచ్చినా కూడా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని పథకాలు చెప్పి అన్ని మోసం చేసి ప్రజలను ఇస్తామని ఆశ పెట్టినా కూడా 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఏకైక పార్టీ దేశంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది.